శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తే దాన్ని పంచ అంగము అనే పేరుతో పిలుస్తారు. దీన్నే పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలలో యోగానికి కరణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. యోగాన్ని కరణాన్ని బట్టి ప్రతిరోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా వారాన్ని బట్టి వారశూల ఉంటుంది. ఈ వారశూలను బట్టి ఏ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎలాంటి పరిహారం పాటించాలో, ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో, ఈ విశేషాంశాలన్నీ భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఫిబ్రవరి 15 గురువారం భవిష్యదర్శిని పరిశీలిస్తే రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల మధ్యలో ఉంది. యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 మధ్యలో ఉంది. గుళిక కాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 వరకు ఉంది. రాహుకాలం, యమగండం, గుళిక కాలంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే ఈరోజు వారశూలను పరిశీలిస్తే దక్షిణ దిక్కుకు వారశూల ఉంది. అంటే ఈరోజు 12 రాశుల వాళ్ళు దక్షిణ దిక్కుకి ప్రయాణం చేయకూడదు. అది కూడా వారశూల ఎప్పటి వరకు ఉందంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. అత్యవసరమై దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఒక నూనె చుక్క తలకు రాసుకొని వెళ్ళాలి. అప్పుడు వారశూల ప్రభావం అనేది ఉండదు. అలాగే గురువారం కాబట్టి యజ్ఞ యాగాది క్రియలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురువారం చాలా మంచిది. కొత్త విద్యలు ప్రారంభించడానికి, కొత్త విద్యలు నేర్చుకోవటానికి గురువారం చాలా మంచిది. అక్షరాభ్యాసం కార్యక్రమానికి గురువారం అనుకూలం. తీర్థయాత్రలు చేసి భగవంతుడి అనుగ్రహం పొందడానికి గురువారం మంచిది. గురువులను పూజించి గురుబలాన్ని పెంచుకోవటానికి గురువారం మంచిది. అలాగే గురువారం కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. ఎవరైనా శనగల వ్యాపారం ప్రారంభించాలంటే గురువారం ప్రారంభించాలి. చెరుకు వ్యాపారం గురువారం ప్రారంభిస్తే మంచిది. పత్తి వ్యాపారం కూడా గురువారం ప్రారంభించుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి పడమర దిక్కు ప్రయాణాలు అనుకూలము. పడమర దిక్కుకు ప్రయాణం చేస్తే గురువారం సందర్భంగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పంచాంగానికి ఉన్నటువంటి 5 అంగాలలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలలో ఈరోజు ఫిబ్రవరి 15 గురువారం శుక్ల యోగము అనే ఒక యోగం ఉంది. ఈ శుక్ల యోగం రాత్రి 11:03 వరకు ఉంది. ఈ శుక్ల యోగానికి అధిపతి గౌరీదేవి. శుక్ల యోగం ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనది కన్యాదానం. ఎవరైనా పెళ్లి చేస్తే కన్యాదానం శుక్ల యోగంలో చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆభరణాలు ధరించడానికి శుక్ల యోగం చాలా మంచిది. అలాగే కొంతమంది శరీరానికి కొన్ని లేపనాలు చేసుకుంటారు. ఆ లేపనాలు చేసుకోవడానికి కూడా శుక్ల యోగం అనేది చాలా మంచిది. శుక్లయోగంలో మీరు కన్యాదానం చేస్తున్నా, ఆభరణాలు ధరిస్తున్నా దాని అధిపతి గౌరీదేవి కాబట్టి ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అనుకుంటూ ఆ పనులు చేసుకోండి. అలాగే పంచాంగాలలో ఉన్న 5వ అంగం, ఆఖరి అంగం కరణం. ఫిబ్రవరి 15 గురువారం 2 కరణాలు ఉన్నాయి. మొదటి కరణం తైతుల కరణం. ఈ తైతుల కరణం ఎప్పటి వరకు ఉందంటే సాయంకాలం 4:18 వరకు ఉంది. ఈ తైతుల కరణానికి అధిపతి అర్యముడు అనే సూర్యుడు. ఈ తైతుల కరణం ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ తైతుల కరణం ఉన్నప్పుడు గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మీ ఇంటికి ఎలాంటి పనులు చేయాలన్నా తైతుల కరణంలో చేస్తే చాలా మంచిది. అలాగే తోట పనులు కూడా చేసుకోవచ్చు. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ తైతుల కరణంలో చేస్తే మంచిది. అలాగే తీర్థయాత్రలకు ఈ కరణం ఉన్న సమయంలో వెళ్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. బావులు, చెరువులు ఇలాంటివి తవ్వటానికి కూడా ఈ తైతుల కరణం చాలా మంచిది. తైతుల కరణం ఉన్న ఈ టైంలో మీరు ఏ పని చేసినా సరే అర్యముడు అనేటటువంటి సూర్యుడిని మనస్సులో స్మరించుకుంటూ ఆ పని చేయండి. అప్పుడు అద్భుత ఫలితాలు కలుగుతాయి. సాయంకాలం 4:18 తర్వాత ఇంకొక కరణం వచ్చింది. దాని పేరు గరజి కరణం. ఈ గరజి కరణం మర్నాడు తెల్లవారుజామున 3:28 వరకు ఉంది. కాబట్టి సాయంకాలం 4:18 దాటిన తర్వాత ఈ గరజి కరణం ఉన్న సమయంలో కొన్ని పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ గరజి కరణానికి అధిపతి భూమాత, భూదేవి. గరజి కరణం ఉన్న సమయంలో ఇంట్లో మొక్కలు నాటితే చాలా మంచిది. చాలామంది మొక్కలు పెంచాలని కుండీల్లో విత్తనాలు వేస్తూ ఉంటారు.
లేదా కుండీల్లో మొక్కలు తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు. అలా కుండీల్లో మొక్కలు పెంచుకోవటం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి ఈ గరజీకరణం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎవరైనా మొక్కలు నాటాలంటే, చెట్లు నాటాలంటే గరజీకరణంలో నాటాలి. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులకు కూడా ఈ గరజీకరణం మంచిది. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే జల సంబంధమైనటువంటి పనులు, వాటర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా సరే, వాటర్ వర్క్స్ ఈ గరజీకరణంలో చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ఫిబ్రవరి 15 గురువారం గరజీకరణం అనేది సాయంకాలం 4:18 తర్వాత ప్రారంభమై రోజంతా ఉంది. గరజీకరణం ఉన్న టైంలో ఈ పనులు చేసుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. అయితే గరజీకరణం ఉన్న సమయంలో మీరు ఏ పని చేస్తున్నా భూమాతను స్మరించుకోండి. ఓం వహ్ని దేవతాయే నమో నమః అని స్మరించుకుంటూ ఆ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో రేపు ఉన్నటువంటి యోగం ఏంటో, కరణం ఏంటో, రేపు ఉన్నటువంటి వారసుల ఏంటో, దాన్ని బట్టి ఏ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.